100% ట్రూత్. అది ఆధారాలు కూడా ఇంకా కూడా దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆధారం నేను ఎఫ్ఐఆర్లో ఉంచిన ప్రతి ఒక్క అక్షరానికి నాకు దానికి సరైన ఆధారాలు ఇంకా కూడా ఉన్నాయి. అవి కూడా మీకు అర్థమయ్యేటట్టు నా మీద తప్పుడు ఫ్యూచర్లో తప్పుడు ప్రచారాలు ఇదంతా ఏదో రాజకీయం కోసం చేస్తుంది అని చెప్పి డైవర్ట్ కాకుండా నా దగ్గర ఇంకా కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా మీకు తొందరలోనే సమయాన్ని బట్టి మీకు ఖచ్చితంగా వాటిని మేము తీసుకొద్దామని అనుకుంటున్నాము. అండ్ ఇది ఫస్ట్ అయితే. సెకండ్ వాళ్ళదైతే ఇంకొకటి వచ్చి అసలు ఉన్న ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టేసి ఆమె శకుంతల గారు డబ్బులు తీసుకొని రండి, అతనపు మీరు ఏం వాల్యూ ఇచ్చారు, మీరు ఏం పెట్టారు, అసలు ఫస్ట్ వాడు బాగానే ఉంటాడు, మీరు ఫస్ట్ అసలు ఏం వాల్యూ ఇచ్చారు అది తీసుకొని రండి అని చెప్పేసి అన్ని రకాలుగా. అండ్ నేను ప్రతి ఒక్క రోజు అక్కడ ఆవిడ బైబిల్ చదువుతున్నా, నేను వాటిని అన్నిటినీ నేను ప్రతి ఒక్కదాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను ఖచ్చితంగా. బట్ నన్ను బలవంతం చేయడం అనేది ఖచ్చితంగా 100కి 100% తప్పు. అండ్ మా దేవుళ్ళని ఇప్పుడు నేను వాళ్ళని బతిలాడుకోగా నాకు ఒక 3rd ఫ్లోర్లో ఒక పూజ గది పెట్టారు. దాంట్లో కనీసం నేను అగరబత్తులు వెలిగించి గంట కొట్టాలన్నా కూడా చాలా భయపడేదాన్ని. ఎందుకంటే ఆమె ఆ టైంలో చేసిన నాకు ఆ వ్యాఖ్యల వల్ల ఫస్ట్ నాకు పూజ చేయాలన్నా కూడా దాంట్లో భయమేది. ఎందుకంటే ఆమె ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందంటే, అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా, అసలు ఇద్దరు అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నేను అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఆ దేవుడినే పూజించుకున్నాను. ఆ దేవుళ్ళ గురించి కూడా అసలు ఇద్దరు వైఫ్లు ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని మనుషుల్లాగానే అన్నీ ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లయితారమ్మా? ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తప్పు. ఫస్ట్ థింగ్ ఆమె ఇంకా నువ్వు హిందువు, మీ దేవుళ్ళు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇట్లా అయిందేమో, మా దాంట్లోకి వచ్చేసేయి అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడేదన్నమాట. నేను ఎప్పుడు కూడా వాళ్ళ దేవుళ్ళని అయితే నేను తప్పుపట్టలేదు. ఎవరి దేవుడు వాళ్ళకి, ఎవరి దేవుళ్ళు వాళ్ళకే గొప్ప. నేను మీ దేవుడిని రెస్పెక్ట్ చేస్తాను, మీరు మా దేవుడిని కూడా అంతే రెస్పెక్ట్ చేయాలని చెప్పి నేను అనుకునేదాన్ని. అయితే పెళ్ళైన తర్వాత కూడా వీటన్నిటినీ కూడా నేను ఎదుర్కోవడానికి కారణము, అన్నిటినీ కూడా తట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఒక ఆడపిల్లగా ఇట్లా బయటికి రావాలి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర లో ఫోకస్ అవ్వాలి అని చెప్పి ఏ ఆడపిల్ల అనుకోవద్దు. మీకు కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆడపిల్లలు ఉండే ఉంటారు. మీ ఆడపిల్లకి ఈ పరిస్థితి వస్తే ఖచ్చితంగా మీ ఆడపిల్లలని అయితే ఈ పరిస్థితి రావాలి, ఇలా వచ్చి బయటికి వచ్చి ఇట్లా ఫోకస్ అవ్వాలి, ఇట్లా అన్యాయం గురించి మాట్లాడాలి అని అయితే మీరు ఖచ్చితంగా అనుకోరు. ఫస్ట్ ఎవరైనా ఆ పరిస్థితి వరకు తెచ్చుకోరు. బట్ మేము అనుకోకుండా వాళ్ళ మీద నమ్మకంతో పెళ్లి చేసుకున్నందుకు మాకు ఈ పరిస్థితి మా డాడీకి, మా మమ్మీకి, మా కుటుంబం అందరికీ కూడా వచ్చింది. అయితే దీనికి ఖచ్చితంగా ఈ అన్నిటికీ కూడా మీ అందరు కూడా ఫ్యూచర్లో కూడా ప్రతి ఒక్కల సపోర్ట్ నాకు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇంకొక విషయం చెప్దాం అనుకున్నాను.